హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ దేశాన్ని పాలించడానికి రాజు అనేవాడు ఎంతో ముఖ్యం. అయితే ఆ రాజుకు ఉండవలసిన ముఖ్య లక్షణం యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకోవడం, రాజ్య ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండటమే. అయితే అన్ని వేళలా యుద్ధం గెలవాలంటే శత్రువును ఓడించాలనే పద్ధతి మంచిది కాదు. కొన్నిసార్లు ప్రజల మనసు దోచి యుద్ధం గెలవచ్చు. శత్రువు ఓడితేనే యుద్ధం గెలుస్తామన్నది కరెక్ట్ కాదు. శత్రువును ఓడించేలోపు రాజ్య ప్రజలు ప్రాణాలు కోల్పోతే అసలు ఆ రాజు యుద్ధం ఎందుకు చేయడం? సరిగ్గా ఇదే ధోరణితో బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ కొనసాగుతున్నాడు. హౌస్లో హౌస్మేట్స్తో తన వాదనను వినిపిస్తూనే బయట ప్రజల మనసును గెలుచుకుంటున్నాడు. దీనికి ముఖ్య ఉదాహరణ తాజాగా ఈ వారం బిగ్ బాస్ హౌస్లోకి కుటుంబ సభ్యులు వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో చాలా మంది అభిజిత్ మేం నీకు పెద్ద ఫ్యాన్ అంటూ అందరి ముందే చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ సొంత మనిషి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారి తప్పులను ఎత్తి చూపుతున్నా కూడా అభిజిత్ అభిమానుల మనసులతో పాటు ఇతర కంటెస్టెంట్ కుటుంబ సభ్యులను కూడా ఆకట్టుకుంటున్నాడని ఇక్కడే అర్థమవుతుంది. ముఖ్యంగా అఖిల్తో బీభత్సంగా కోట్లాడుతున్నప్పటికీ వాళ్ళ అన్నయ్య నేను నీకు పెద్ద ఫ్యాన్ బ్రదర్ అంటూ అఖిల్ ముందే బిగ్ బాస్ వేదికపై నుంచి చెప్పి అభిజిత్ గొప్పతనం ఏంటో చాటి చెప్పాడు. ఈ ఒక్కటి చాలు అభిజిత్ ఈ సీజన్ విన్నర్ అవ్వడానికి. ఇప్పటికే పలు సోషల్ మీడియా సైట్స్లో సీజన్ విన్నర్గా గెలిచేది అభిజిత్తే అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా అభిజిత్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయానికి కట్టుబడి ఉండటం, అలాగే ఏది మాట్లాడినా దానికి అర్థం అంటూ ఉండటంతో ప్రతి ఒక్కరూ అభిని అభిమానిస్తూ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నారు. నిజంగా అభి టైటిల్ విన్నర్ అవుతాడా లేదన్న మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.